హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? రీసెంట్ గా పుష్ప 2 గురించి అయితే చాలా లీక్స్ అయితే బయటకు అయితే వస్తున్నాయి. అంతేకాకుండా చాలా అప్డేట్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. అంతేకాకుండా దీని బడ్జెట్ స్కేల్ కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్తున్నారు. అంతేకాదు రీసెంట్ గా ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. దీనికి యూబీఏ సర్టిఫికేట్ వచ్చింది. అంతేకాదు మూవీ రన్ టైం వచ్చి ఏకంగా 3 hours 27 minutes ఉందంట. ముందుగా ఈ వీడియో చూస్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే పుష్ప హిట్ అవుతుందో లేదో కింద కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అంతేకాదు యాంటీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఎందుకు పుష్ప 2 హిట్ అవ్వదు, అసలు ఏం జరుగుతుంది అనేది కూడా కింద అయితే కామెంట్ చేయండి. మొన్నటి వరకు పుష్ప 1000 కోట్లు కలెక్ట్ చేసేస్తుందని చెప్పారు. తర్వాత ఏమో 1500 కోట్లు ఏకంగా ఇప్పుడైతే ఏకంగా 2000 crores అయితే కలెక్ట్ చేస్తుందని చెప్తున్నారు. దానికి కారణం కూడా చెప్తున్నారు. అసలు ఎందుకు ఇంత కలెక్ట్ చేస్తుంది అనేది కూడా చెప్పుకున్నాం. సరే, పుష్ప 1 గురించి వస్తే పుష్ప 1 అనేది తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్ అయింది. కానీ స్టార్టింగ్ టైంలో మాత్రం రిలీజ్ అయినప్పుడు డివైడ్ టాక్ వచ్చింది. కానీ తర్వాత పుష్ప 1 కి అయితే మంచి క్రేజే వచ్చింది. కలెక్షన్స్ పరంగా తెలుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇవి నార్త్ ఇండియాలో చాలా ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఫ్లాప్ కలెక్షన్లు వచ్చాయని చెప్పొచ్చు. అప్పుడు గవర్నమెంట్ తీసుకున్న పరిణామాల వల్ల. కానీ ఇక్కడ నేను చెప్తుందంటే ఎప్పుడైతే పుష్ప 1 అనేది నార్త్ ఇండియాలో బీభత్సమైన హిట్ అయిందో అప్పుడే పుష్ప 2 అనేది చాలా గ్రాండ్ గా తీయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. ఆ విధంగానే పుష్ప 2 అనేది చాలా గ్రాండ్ గా అయితే తీశారు. అంతేకాదు ప్రమోషన్స్ కూడా పుష్ప 2 ని నార్త్ ఇండియాలో చాలా గొప్పగా ఈవెంట్ కలెక్ట్ చేస్తున్నారు. ప్రమోషన్స్ కూడా పుష్ప 2 చాలా గ్రాండ్ గా అయితే చేస్తున్నారు. రీసెంట్ గా నిన్నైతే కేరళలో జరిగింది, మొన్న అయితే చెన్నైలో జరిగింది. అంతేకాదు ఫస్ట్ ట్రైలర్ సాంగ్ వచ్చి కూడా ఎక్కడ రిలీజ్ చేశారో తెలుసు కదా, పాట్నాలో రిలీజ్ చేశారు. అంటే ఇక్కడ నేను అంటుంది ఏంటంటే నార్త్ ఇండియా మీదనే ఎక్కువగా పుష్ప 2 అనేది ఫోకస్ చేసింది అనమాట. సో నార్త్ ఇండియా కలెక్షన్స్ బేస్ చేసుకుని ఇప్పుడు పుష్ప 2 హిట్టా పట్టా అనేది తెలుస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు మొన్నటి వరకు అయితే 1000 కోట్లు 1500 కోట్లు అని చెప్పారు. ఇప్పుడు ఏకంగా అయితే 2000 కోట్లు అంటున్నారు. దానికి కారణం కూడా చెప్తాను. బేసిక్ గా దంగల్ సినిమా రిలీజ్ అవ్వక ముందు మన ఇండియాలో పెద్ద రికార్డ్ ఏమైనా ఉందంటే అది బాహుబలి 2. దాదాపుగా 1800 కోట్లు అయితే కలెక్ట్ చేసింది బాహుబలి 2. కానీ తర్వాత దంగల్ వచ్చేటప్పటికి ఏమైందంటే దంగల్ క్రాస్ చేసే బాహుబలి 2 అనేది వెళ్ళింది. కాకపోతే ఏం చేశారంటే దంగల్ సినిమాని ఏకంగా చైనాలో కూడా రిలీజ్ చేయడం, చైనాతో పోల్చుకుంటే ఏకంగా 2000 కోట్ల పైన సాధించింది దంగల్. ఎప్పుడైతే బాహుబలి 2 ఏకంగా 18 కోట్లు కలెక్ట్ చేసిందో అప్పుడు దంగల్ టీం ఏం చేసిందంటే చైనాలో కూడా దంగల్ సినిమాని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. దాని తర్వాత ఏమైందంటే 2000 crores అయితే కలెక్ట్ చేసింది దంగల్ టీం. ఎప్పుడైతే చైనాలో రిలీజ్ చేస్తాం అనుకున్నారో అప్పుడే 2000 crores అయితే కలెక్ట్ చేస్తుందని పుష్ప 2 మేకర్స్ అయితే అనుకుంటున్నారు. నిజంగా అంత కలెక్ట్ చేసే సత్తా ఉందా పుష్ప 2కి? అసలు పుష్ప 1 లోను పుష్ప 2 లోను తేడా ఏంటి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. పుష్ప 1 అనేది పెద్దగా క్రేజ్ తో అయితే రాలేదన్నమాట. పుష్ప 2 వచ్చేసరికి చాలా అంటే చాలా క్రేజ్ తో వచ్చింది. పుష్ప 1 కి బలం నార్త్ ఇండియా, ఆ బలాన్ని క్యాష్ చేసుకుంటుంది పుష్ప 2. పుష్ప 1 కి అంతగా బజ్ లేకపోవడం వల్ల నార్త్ ఇండియాలో కలెక్షన్స్ అనేవి చాలా స్లోగా స్టార్ట్ అయ్యాయి. కానీ పుష్ప 2 కి అలా కాదు, స్టార్టింగ్ హ్యూజ్ దాదాపుగా 400 కోట్ల వరకు కలెక్ట్ చేసే రేంజ్ లో నార్త్ ఇండియాలో ఉందని పుష్ప 2 టీం అయితే అనుకుంటుంది. దాదాపుగా సినిమా 400 కోట్ల వరకు ఫ్రీ బిజినెస్ ప్లాన్ అయితే చేసిందంట. ఓవరాల్ అన్ని కలుపుకుంటే దాదాపుగా 1000 కోట్ల వరకు సాధించేస్తుంది ఓన్లీ రిలీజ్ అయిన 3 days అని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు సాధ్యమవుతుందో చూద్దాము. అలా పుష్ప 2 కి పుష్ప 1 కి మధ్య గ్యాప్ తేడా ఏంటంటే మెయిన్ గా పుష్ప 1 కి పుష్ప 2 కి తేడా ఏంటంటే పుష్ప అనేది నార్త్ ఇండియన్ బేస్ చేసుకుని అయితే తీయలేదు. కాకపోతే పుష్ప 2 అనేది నార్త్ ఇండియన్ కొంచెం ఎక్కే విధంగానైతే తీసారని నాకైతే అర్థమవుతుంది ఆ ట్రైలర్ చూస్తే. అంత ముందు పుష్ప అనేది అసలు తెలుగు ఆడియన్స్ కే పరిమితం చేయాలనుకున్నారు రాజమౌళి గారు ఎప్పుడైతే చెప్పడంతో పుష్ప 2 అనేది నార్త్ ఇండియాలో కూడా రిలీజ్ అయితే జరిగింది. పుష్ప 2 మేజర్ గా కొల్లగొట్టేది నార్త్ ఇండియానే. బీభత్సమైన కలెక్షన్స్ అయితే వస్తాయి. డివైడ్ టాక్ వచ్చిన అదే సూపర్ హిట్ అయిందంటే చాలా అంటే చాలా ఎక్కువ డబ్బులు అయితే వస్తాయి. ఇంకా సౌత్ ఇండియాకి వచ్చేటప్పటికి తెలుగులో గానీ, తెలంగాణలో గానీ, ఆంధ్రాలో గానీ మంచి కలెక్షన్స్ వస్తాయి. కేరళలో అల్లు అర్జున్ కి మంచి ఫ్యాన్స్ ఉన్నారు. ఖచ్చితంగా కేరళలో కూడా బాగా హిట్ అవుతుంది. అండ్ తమిళనాడు వచ్చేటప్పటికి తమిళనాడు వాళ్ళు యాస్టీజ్ వాళ్ళు మన తెలుగు సినిమాని చాలా తక్కువగానే చూస్తారు. సో ఆ కలెక్షన్స్ అయితే మనం పట్టించుకోకలేదు. వాళ్ళకైతే తమిళనాడు వాళ్ళకైతే పెద్దగా సినిమా నాలెడ్జ్ అయితే లేదని నేనైతే అనుకుంటున్నాను అనమాట. అంటే ఎదుటి వాళ్ళ సినిమాలని ఎంకరేజ్ చేయాలి బాగుంటా అన్న మినిమం కామన్ సెన్స్ కూడా వాళ్ళకి లేదు. వాళ్ళు మనం ఏం చేయలేము, థియేటర్లు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. ఇంకా కన్నడ వాళ్ళు అయితే బగీరా అయితే మమ్మల్ని సరిగ్గా
తెలుగులో సరిగ్గా ట్రీట్ చేయలేదు, బాయ్కాట్ చేస్తామని అంటున్నారు. అంతేకాదు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ పుష్ప 2 అనే మూవీని అయితే బాయ్కాట్ చేస్తామని కొంతమంది అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే అంటున్నారు. నిజంగా పుష్ప 2 సినిమాని ఆపగలరా? ఇక్కడ విషయం ఏంటంటే పుష్ప 2 అనే కాదు, ఏ బాగున్న సినిమానైనా ఆపడం అయితే చాలా అంటే చాలా కష్టము. ఎందుకంటే సినిమా బాగుందంటే ఎక్కడ వాళ్ళైనా ఎక్కడి నుంచైనా వస్తానే ఉంటారన్నమాట. ఇళ్లలోంచి అందరూ వచ్చే రీతిలోనే ఉంటుంది. సో మాక్సిమం ఏ సినిమా అయినా హిట్ అయితే థియేటర్స్ కి ఫ్యాన్స్ గానీ మిగతా జనాలు గానీ వస్తూనే ఉంటారు. ఏ హీరో సినిమాని గానీ ఆపలేరు. కలెక్షన్స్ పరంగా తగ్గించగలరేమో గానీ థియేటర్ కి జనాలు రావడం మాత్రం ఆపలేరు. ఇంకోటి పుష్ప 2 డివైడ్ టాక్ వచ్చినా లేకపోతే ఫ్లాప్ అయినా ఏమవుతుంది? బేసిక్ గా పుష్ప 2 అనేది ఫ్లాప్ అయినా డివైడ్ టాక్ వచ్చిన మార్కెట్ పరంగా అయితే పుష్ప 2కి ఏ విధమైన డ్యామేజ్ జరగదు. ఎందుకంటే ప్రీ బిజినెస్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా అయిపోయింది. దాదాపుగా రీసెంట్ గా అల్లు అర్జున్ కి 300 కోట్లు ఇచ్చారని కూడా ఒక గాసిప్ అయితే నడుస్తుంది. అది ఎంతవరకు నిజం అనేది నాకు తెలీదు. ప్రజెంట్ అయితే ఇండియాలో అల్లు అర్జున్ కి 300 కోట్లు ఇస్తున్నాం అని కూడా చాలా మంది అయితే చెప్తున్నారు. అది ఎంతవరకు అనేది నిజం అనేది నాకు తెలీదు. సో అది పక్కన పెట్టేద్దాం. పుష్ప 2 డివైడ్ టాక్ వచ్చిన నార్త్ ఇండియాలో అయితే బీభత్సంగా దాదాపుగా 300 కోట్లు కలెక్ట్ చేస్తుంది ఖచ్చితంగా. సౌత్ ఇండియా వచ్చేటప్పటికి అయితే అన్ని కలిపి 100 కోట్లైనా కలెక్ట్ చేస్తుంది. మినిమం 400 పైనే క్రాస్ చేస్తుంది అన్నమాట గ్రాస్. సో మాక్సిమం పుష్ప 2 డివైడ్ టాక్ వచ్చిన ఫ్లాప్ వచ్చిన కలెక్షన్స్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తాయి. ఇంకా 1000 కోట్లు, 1500 కోట్లు, 2000 కోట్లు అంటున్నారు. నిజంగా ఆ సత్తా ఉందా? పుష్పకి 1000 కోట్లు, 1500 కోట్లు, 2000 కోట్లు కలెక్ట్ చేసే సత్తా ఉందా? బేసిక్ ఇక్కడ నేను బాహుబలి 2 అయితే కంపారిజన్ చేయాలి పుష్ప 2ని. ఎందుకంటే బాహుబలి 2 అనేది ఇండియన్ షేక్ చేసింది. ఏకంగా 1800 కోట్లు కలెక్ట్ చేసి బాలీవుడ్ ట్రేడ్ వర్కర్ని ఆశ్చర్యపరిచింది. అలాంటి సినిమాతో పుష్ప 2 పోల్చగలమా అంటే పోల్చగలం. ఎందుకంటే పుష్ప 1 కానీ పుష్ప 1 కానీ బాహుబలి 2 అనేది నార్త్ ఇండియన్స్ భీకరంగా ఆస్వాదించారు, భీకరంగా చూశారు. సో పుష్ప 2 కూడా నార్త్ ఇండియన్స్ బాగా కలెక్ట్ చేస్తున్నారు. మన ఇండియా వైడ్ గా కలెక్షన్స్ రావాలంటే ఎక్కువగా నార్త్ ఇండియాలోనే ఎక్కువగా కలెక్షన్స్ వస్తాయని అప్పుడే బీభత్సమైన డబ్బు అయితే వసూలు చేసుకుంటారు సినిమా. సో అప్పుడే 1000 కోట్ల పైన సాధిస్తుంది అనమాట. ఆ విధంగానే పుష్ప 2 అనేది రిలీజ్ అవుతుంది. సో డివైడ్ టాక్ వచ్చినా మంచిగానే వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బాహుబలి 2కి వచ్చినంత జనం పుష్ప 2కి వస్తారా అంటే ఇక్కడ విషయం అదే. బాహుబలి 2 అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ చూసే తగ్గట్టు ఉంటది సినిమా. పుష్ప 2 అనేది అలా ఉండదు. ఇంకోటి ఏంటంటే పుష్ప 1 చూస్తేనే పుష్ప 2 చూడగలం. సో చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో 1800 కోట్లు ఆ పుష్ప 2 కలెక్ట్ చేస్తుందంటే నేనైతే నమ్మను అనమాట. చైనాలో రిలీజ్ చేసిన 18 కోట్లు అయితే రావు. దాదాపుగా 1000 కోట్లు రావచ్చు, మహా అయితే 1200 కోట్లు రావచ్చు. అది హిట్ బొమ్మ అయితే. లేదంటే దాదాపుగా 800 700 డివైడ్ టాక్ వచ్చిన 700 కోట్లు అయితే కలెక్ట్ చేస్తుంది పుష్ప 2. ఎంత వర్స్ట్ కేసులో అయినా పుష్ప 2లో భాగస్వాములైన బిజినెసర్స్ అందరికి మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఎక్కడ లాస్ అయితే జరగదు, అది ఖచ్చితంగా చెప్తున్నాను. సో పుష్ప 2 హిట్ అయినా ఫ్లాప్ అయినా డివైడ్ టాక్ వచ్చిన సూపర్ హిట్ అయినా పుష్ప 2లో ద్వారా వచ్చిన బిజినెసర్స్ కి అయితే ఏ విధమైన నష్టం ఉండదు. ఖచ్చితంగా బొమ్మ మంచిగానే ఆడుతుంది అనమాట.